అనంతపురం జిల్లా నార్పాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కులాయప్ప చికిత్స పొందుతూ మృతి చెందాడు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే వైద్యం వికటించి కులాయప్ప మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుకు బదులు ఆమె భర్త ఇంజెక్షన్ వేశాడని మృతుని బంధువులు తెలియజేశారు. మృతదేహాన్ని ఆసుపత్రి ఎదుట ఉంచి బంధువులు ఆందోళన చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. 40 మన దాంట్లో ఉంది. అది రియాస్ అయ్యి తల తిరిగి ఇంటికి అన్నారు. లేకపోతే కాకపోతే అంబులెన్స్ నుంచి పంపించారు. మిగతా కాకపోతే అప్పుడు పంపించుకోకుండా బాగుందని చెప్పేసి ఇంటికి పంపించినారు. ఇంటికి పంపించిన తర్వాత తలకెక్కి మళ్ళీ ఇంటికి వేసుకొని చనిపోయినారు. అప్పుడే వెళ్ళిపోయింది సార్. చూసావు కదమ్మా, నువ్వు ఎవరు నేనేం మాట్లాడుతానంటే ఆ మగ మనిషి ఎవరు అటెండర్ అంటే అతని పేరు మీద మీరు కంప్లైంట్ ఇవ్వండి. లీగల్ యాక్షన్ చేపడతాం, దాని మీద చట్టపరమైన చర్యలు చేపడతాము. ఒకవేళ అతని ఇప్పుడు చట్టానికి చర్యలు తీసుకోవడం కానీ ఇంకోటి కానీ ఏదైనా చేశారు మీరు ఇబ్బంది పడతారు. లేదంటే మీరు ఇంటికి రాసిచ్చారనుకోండి, ఒకవేళ పొరపాటు అతను చేశాడు సార్, డాక్టర్ చేయాల్సిన పని అతను చేశాడు. ఒక నిమిషమ్మా, డాక్టర్ చేయాల్సిన పని అతనికి చేశాడని చెప్పి మీరు చేసేది కదా, అదే కదా నిరూపించినారంటే కదా నేను నిరూపించడం చేస్తాను. ఒక మాట చేద్దాం, ఖచ్చితంగా చేద్దాము. నేనేమంటానంటే నిరూపించాల్సిన అవసరం మీకు లేదు, నేను చూసుకుంటాను. చూసినారు కదా, చూసినారు.